నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ 'ఆకుపచ్చని ఉదయం'. రచన లలిత్ సుహాస్ గారు. మీరు కనుక మా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? వరుస సెలవులు రావడంతో బాగా ప్లాన్ చేసి పిల్లలిద్దరికీ విశాఖపట్నం చూపించాలని నిర్ణయించారు ఆ తల్లిదండ్రులు. బీచ్ ఎదురుగా హోటల్లో బస చేశారు. ఉదయమే బీచ్కి వెళ్లి సూర్యోదయాన్ని బీచ్ ఒడ్డుని చూసి ఆ పిల్లలు వావ్ అంటూ మురిసిపోయారు. ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత బీచ్లో ఆ పిల్లలిద్దరూ చేసిన పని చూసి పెద్దలు, పిల్లలు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇంతకు వాళ్ళేం చేశారు? ఉదయాన్నే కారులో విశాఖపట్నం బయలుదేరింది దీప్తి కుటుంబం. రాత్రి నుంచి సన్నని జల్లు పడుతోంది. దేశంలో ఎక్కడ తుఫాను వచ్చినా హైదరాబాద్లో వానలు పడుతూనే ఉంటాయి అంది దీప్తి. 4 రోజులు వరుసగా సెలవులు రావడంతో 6 ఏళ్ల కవలపిల్లలు విహాన్, అమన్లను తీసుకొని హాలిడే ట్రిప్కి వెళ్లాలనుకున్నారు విష్ణు, దీప్తి. 4 రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలి అని నెట్లో ట్రావెల్ సైట్స్ చూస్తుంది దీప్తి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో తమ పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి చూస్తున్న కొండలు, నదులు ఎలా ఉంటాయో తీసుకువెళ్లి పిల్లలిద్దరినీ చూపించారు. కొండలు, గోదావరి, అడవి, సముద్రం, జలపాతాలు, ఎడారి ఇలా ఇంకా ప్రకృతికి సంబంధించినవెన్నో పిల్లలకు చూపించాల్సి ఉంది. ఈ సెలవుల్లో పిల్లలకి సముద్రం చూపించడానికి వైజాగ్ వెళ్ళాలనుకున్నారు. వానలున్నాయని వెదర్ యాప్ చూపిస్తోంది. అయితే వానల వల్ల ప్రయాణం మానుకోవాల్సిన అవసరం లేదు. వైజాగ్లో వాన ఉన్నా కారులో ఊరంతా తిరిగి చూడొచ్చు అనుకున్నారు. కారు, విమానం, బస్సులో ప్రయాణం పిల్లలకి తెలుసు. విమానంలో వెళ్తే టైం కలిసి వస్తుందని, విమానం వేళలు, ధరలు ఎలా ఉన్నాయో ట్రావెల్ సైట్లో చూసింది దీప్తి. కానీ టికెట్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే టికెట్లు బుక్ చేసుకునేవాళ్ళం కదా అనుకొని విమాన ప్రయాణం విరమించుకున్నారు విష్ణు, దీప్తి. పిల్లలిద్దరికీ ఇప్పటి వరకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో తెలియదు. ట్రైన్లో వెళ్తే ఎలా ఉంటుంది అని మళ్ళీ ఆలోచించారు. కానీ అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరుకుతుందో లేదో, అదీ కాక విశాఖపట్నంలో తిరగడానికి చేతిలో కారు ఉంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది కదా, కారులోనే వెళ్దామని ఫైనల్గా డిసైడ్ అయి బయలుదేరన్నమాట. దీప్తి కారు డ్రైవ్ చేస్తోంది. హైవే మీద కాదు, 100 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తోంది. కార్ డెక్లోంచి మృదువుగా మ్యూజిక్ వినిపిస్తోంది. దీప్తి పక్క సీట్లో కూర్చుని బయటకు చూస్తున్నాడు విష్ణు. వెనక సీట్లో విహాన్, అమన్ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నారు. పిల్లలు కూర్చోగలిగిన వయసు రాగానే వాళ్లు కూర్చుని గ్లాస్ విండోలోంచి బయటకు చూడటానికి వీలుగా టెక్నీషియన్తో ప్రత్యేకంగా ఆ వెనక సీట్ ఎత్తు పెంచే ఏర్పాటు చేయించారు. పిల్లలు ఎదిగే కొద్దీ ఆ సీట్ ఎత్తు తగ్గిస్తున్నారు. పిల్లలు కంఫర్ట్ఫుల్గా కారులో కూర్చొని విండోలోంచి బయటకి చూడటానికి చేసిన ఈ ఏర్పాటును చాలామంది మెచ్చుకునేవారు. దీప్తి, విష్ణు తప్ప పిల్లల కోసం అలాంటి ఏర్పాటు మరొకరు చేయడం వాళ్ళు చూడలేదు. హైవే పక్కన చిన్న ఊరు కనిపించింది. ఆ ఊళ్ళోంచి హైవే మీదకి చిన్న రోడ్. ఆ ఊరు కనిపించగానే విహాన్ మామ్ విలేజ్ అని అలర్ట్ చేశాడు. థ్యాంక్ యూ విహాన్ అంది దీప్తి. ఇలా ఊళ్ళు వచ్చినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు సడన్గా 2 వీలర్స్ లేదా ఆటల్లో స్పీడ్గా హైవే మీదకి రావటం చాలాసార్లు పిల్లలు చూశారు. హైవే మీద కార్లు రాగానే డ్రైవ్ చేసేటప్పుడు తల్లి గాని తండ్రి గాని కారు స్పీడ్ బాగా తగ్గించడం గమనించి డ్రైవ్ చేస్తున్న తండ్రిని స్పీడ్ ఎందుకు తగ్గించావు అని అడిగాడు అమన్. వాళ్ళు అలా సడన్గా హైవే మీదకు వచ్చేస్తుంటారు. అలా రావడం డేంజర్ కదా, అందుకే స్పీడ్ తగ్గించాను చెప్పాడు విష్ణు. ఆ విషయం తల్లికి తెలుసో లేదనని ఆమెను హెచ్చరించాడన్నమాట. దీప్తి ఆ విషయం ముందే గమనించింది. కానీ విహాన్ చెప్పినప్పుడు ఆ ముందే చూశాలి అని విహాన్ని నిరాశపరచలేదు. కొడుకు జ్ఞాపకశక్తికి ఎంతగానో సంతోషించిన దీప్తి విష్ణువైపు చూసింది చిరునవ్వుతూ. పిల్లలకి తాము పరిచయం చేసే చక్కని విషయాలు వాళ్ళు గుర్తుపెట్టుకుని జాగ్రత్తలు పాటించి ప్రతిసారి దీప్తి, విష్ణువుల కళ్ళు మెరిసిపోతాయి. చిగురులు వేసే పూల మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోసేవాళ్లకి కలిగే సంతోషంలో ఉంటుంది వాళ్ల కళ్లల్లో మెరుపు. అంతలో వాళ్ల కారు విజయవాడ చేరుకుంది. అక్కడ వాన లేదు, ఎండ విరబూస్తోంది. తర్వాత మెల్లిగా వైజాగ్ చేరుకున్నారు. అక్కడ కూడా వాన లేనేలేదు. సముద్రం ఎదురుగా 5 నక్షత్రాల హోటల్లో చెక్ఇన్ చేసి ఫ్రెషప్ అయ్యారు. అప్పటికే టైం రాత్రి 9 అయింది. సముద్రపు హోరు వింటూనే వావ్ అన్నాడు అమన్. విహాన్ చాలా నిశ్శబ్దమైపోయాడు. ఛానల్లో అయితే ఇంత శబ్దం వినపడదు, వెరీ బిగ్ కదా కాసేపటికి అన్నాడు అమన్. డిన్నర్ చేసి రూమ్కి వచ్చి కబుర్లు చెప్పుకుంటుంటే సముద్రం దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అడిగాడు విహాన్. రేపు ఉదయమే సన్ రైజ్ టైంకి అన్నాడు విష్ణు. వెంటనే బొమ్మలు గీయడంలో నిమగ్నమైపోయాడు విహాన్.
కాసేపటికి అమ్మా నాన్న బొమ్మలు గీశాడు. ఓల్డ్ పేజెస్లో కంటే నాన్న బొమ్మ బిగ్గా వేసావేంటి అడిగాడు అమన్. నాన్న బిగ్ అయ్యాడు, అమ్మ స్మాల్ అయింది అన్నాడు విహాన్. ఎస్, నాన్న బిగ్ బిగ్ తింటారు, మామ్ స్మాల్ స్మాల్ తింటుంది. ఈ సంభాషణ వింటున్న దీప్తి విష్ణు నవ్వుకుంటుంటే విష్ణు తల్లి ఫోన్ చేసింది. వచ్చేసాం, ఏ ఇబ్బంది కాలేదు. అమ్మ వీళ్ళు చాలా తెలివి మీరిపోయారు, మా ఇద్దరి బొమ్మలు గీశారు. నేను వాళ్ళ అమ్మ కంటే లావు అని, దీప్తి కంటే ఎక్కువ క్వాంటిటీ తింటానని మాట్లాడుకుంటున్నారు. తల్లికి మురిపెంగా చెప్పాడు నవ్వుతూ విష్ణు. ఆమె నవ్వుతూ వాళ్ళకి భలే గమనింపు, అన్నీ భలే చెప్పుకుంటారు. మొన్నటికి మొన్న తాత ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తూ మన కోసం స్వీట్స్ తెస్తారు, నాన్నమ్మ స్టవ్ మీద స్వీట్స్ చేసి పెడుతుంది అని ధీరాకి చెప్పారట. తన మేనల్లుళ్ళ పరిశీలనాశక్తికి ధీరా తెగ మురిసిపోయిందనుకో అన్నారామె. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలమ్మా, అన్నీ భలే గమనిస్తున్నారు అన్నాడు విష్ణు. అలా కాసేపు మాట్లాడుకున్నాక దీప్తి భలే ప్లాన్ చేసింది కదా. అన్నం పెట్టినప్పుడు పిల్లలకి ఎత్తైన కుర్చీలు వేసి వాళ్ళను కూర్చోబెట్టేది కదా. వాళ్ళకి నేషనల్ జియోగ్రఫిక్స్ ఛానల్, యానిమల్ ప్లానెట్ తప్ప వేరే ఛానల్ పెట్టేది కాదు. మ్యూజిక్ కూడా టేప్ రికార్డ్ పెట్టి వినిపించేది తప్ప టీవీలో పాటలు పెట్టేది కాదు. కథలు కూడా ఏ వయసుకి ఏం చెప్పాలో అవే చెప్పేది. సెల్ ఫోన్ ఇచ్చేది కాదు. వాళ్ళు పెంకిగా ఉన్నప్పుడు కూడా చాలామందిలా సెల్ ఫోన్ ట్యాబ్ ఇవ్వదు. వినటం, రాయటం, పాడటం వాటికి టీవీకి కళ్ళు అప్పగించేసింది కాదు. అబ్బా, ఆ మౌంట్సరీ స్కూల్ని కూడా వెతికి అన్ని చెక్ చేసుకుని మరీ అక్కడ జాయిన్ చేసింది. స్కూల్ వాతావరణానికి ఇంటి వాతావరణానికి మిస్ మ్యాచ్ ఉండకూడదని స్కూల్ వాళ్ళు అన్నప్పుడు దీప్తి మరింత జాగ్రత్తగా పిల్లలకి పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ధీరా కూడా వాళ్ళ వదినలాని పిల్లలని పెంచుతానంటోంది అన్నది విష్ణు తల్లి. అవునమ్మా, మేం పిల్లల్ని పెంచడానికి చదివిన పుస్తకాలు ధీరాకి పంపిస్తాం. ఆ స్కూల్ వాళ్ళు భలే చెప్పారు. బయట ప్రపంచంలో జరుగుతున్నాయి వస్తున్న మార్పులు పిల్లల నుంచి దాచటం సులువేం కాదు. ఎటు చూసినా నిలువెత్తు హోర్డింగ్స్ ఉంటాయి. కళ్ళకు గంతలు కట్టి పిల్లల్ని పెంచలేం కదా. కానీ వాళ్ళకి ఎప్పుడు వేటిని పరిచయం చేయాలో, ఎప్పుడు అందుబాటులో ఉంచాలో, ఎలా వాడాలో చెప్పవలసిన బాధ్యత ఇంట్లో వాళ్ళదే అన్నారు చందన టీచర్. ధీర పిల్లల్ని అక్కడే జాయిన్ చేయాలి అన్నాడు. సరే పడుకోండి, ఇంకా రేపు ఉదయమే సముద్రం చూడాలి కదా అన్నారు శాంత. ఉదయమే పిల్లల్ని తీసుకొని సముద్రం ఒడ్డుకి వెళ్లారు విష్ణు, దీప్తి. వావ్ అని వాళ్ళిద్దరూ సంభ్రమాశ్చర్యాలతో సముద్రం ఒడ్డున నిలబడ్డారు. ఎదురుగా పెద్ద పెద్ద కెరటాలు వేగంగా రావటం చూసి వాళ్ళు బెదురుతో భయంతో తల్లిని గట్టిగా కరుచుకుపోయారు. అవి ఫ్రెండ్లీ అలలు అంటూ దీప్తి తన పాదాలను తాకి వెళ్లి అలని చూపించింది. వారి బుల్లిబుల్లి పాదాలకి అలలని పరిచయం చేశారు దీప్తి, విష్ణు. మెల్లమెల్లగా అవి ఫ్రెండ్లీ అలలని అర్థమయ్యాక వాళ్ళకి ఎరింతలు కొడుతూ ఆడుకోవటం మొదలుపెట్టారు. పీతల బొరియల్ని కుతూహలంగా చూశారు. ఇసుకలో ఉన్న గవ్వలు ఏరుకున్నారు. ఇసుక రంగు చాలా వరకు నల్లగా ఉండటం చూసి ఎందుకలా ఉందని అమ్మానాన్నల్ని అడిగారు. కొన్ని పిక్చర్, వీడియో తీశారు దీప్తి, విష్ణు. బాగా ఎండకగానే బీచ్ నుంచి హోటల్కి బయలుదేరారు. లంచ్ అయ్యాక మ్యామ్ మైక్ కావాలి అడిగాడు అమన్. ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేదు. తిరిగి మళ్ళీ మైక్ కావాలని అడిగాడు మామ్ని. వాళ్ళు అడిగిన మైక్ తెప్పించి ఇచ్చారు విష్ణు, దీప్తి. సాయంకాలం బీచ్కి వెళ్లారు. పిల్లలిద్దరూ కాస్త జనం ఉన్న చోట ఆగి మైక్లో, డియర్ ఆల్, ఈ బీచ్లో పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్ చాలా ఉన్నాయి. అందరూ వాటిని ఇక్కడే పడేసి వెళ్తున్నారు. అంతా రద్దీగా ఉంది. ఇవి సీ వాటర్లోకి వెళ్ళటం వల్ల అందులోని చేపలకి ఇంకా అనేక స్పీషీస్కి చాలా నష్టం జరుగుతోంది. అంతా పొల్యూషన్. ఇక్కడ వాటిని ఎక్కడంటే అక్కడ పారేయకండి ప్లీజ్ అని చెప్తూ చేతికి గ్లౌజులు వేసుకున్నారు. వాడి విసిరేసిన కాగితాలు, పాలిథిన్ కవర్స్, నీళ్లు తాగి విసిరేసిన ప్లాస్టిక్ సీసాల్ని తీసి తమ చిట్టి చిట్టి చేతులతో ఏరి హోటల్ గది అల్మారాలోంచి తెచ్చిన లాండ్రీ బ్యాగ్లో వేయటం మొదలుపెట్టారు విహాన్, అమన్. ఆ మాటలు వింటున్నా చూస్తున్న పెద్దలు, పిల్లలు వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు పుట్టినప్పుడు కూడా కలగనంత ఉద్వేగానికి లోనైంది దీప్తి. సంతోషంతో, ఆశ్చర్యంతో విష్ణు కళ్ళు చెమర్చాయి. వాళ్ళు ఇలా చేస్తారని, ఇలా మాట్లాడతారని మాకు తెలియదు, మాకు చెప్పలేదు. ఇలా చెయ్యండని కూడా మేం వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళని చూడండి ఆంటీ అని ఫేస్ టైం ఆన్ చేసింది దీప్తి. వాళ్ళిద్దరినీ చూస్తున్న ఓ 10 ఏళ్ల కుర్రాడు ఆ ప్లాస్టిక్ చెత్తని ఎత్తటం మొదలుపెట్టాడు. అలా మరికొంతమంది పిల్లలు ముందుకు రాబోయారు. కానీ గ్లౌస్ లేకుండా వద్దని పెద్దవాళ్లు వారిని వారించారు. అప్పటికే అక్కడున్న వాళ్లలో చాలామంది ఇంతకు ముందులా చప్పున ఉన్న చోటనే తినేసిన మిరపకాయ బజ్జీల పేపర్స్, వాటర్ బాటిల్స్ కింద విసిరేయకుండా డస్ట్బిన్ కోసం అటు ఇటు చూస్తున్నారు.
వాటిని వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద కవర్లో వేసుకున్నారు కొందరు. ఇదేదో ఎన్‌జీఓల స్టంట్‌లా ఉంది అని తమ చిన్న మనసుని చూపించుకున్నాళ్ళు ఉన్నారు. కొంతమంది తమ సెల్ ఫోన్స్‌లో ఆ దృశ్యాలని క్లిక్ మనిపించారు. వారిలో ఒకరు దీప్తి, విష్ణు ఫోన్ నంబర్స్ అడిగి, ఆ పిక్చర్స్‌లో కొన్నిటిని వాట్సాప్ చేశారు. విష్ణు వాటిని తన తల్లికి ఫార్వర్డ్ చేస్తూ, "నీకు గుర్తుందా దీప్తి? ఒక వేల్ పొట్టనిండా పాలిథీన్ బ్యాగ్స్ ఉన్నాయని ఛానల్‌లో చూపించారు కదా! ఆ రోజు వీళ్ళిద్దరూ చాలా ప్రశ్నలు అడిగారు మనల్ని" అన్నాడు విష్ణు. అవును. ఆ విషయం వాళ్ళ మైండ్‌లో స్ట్రాంగ్‌గా రిజిస్టర్ అయినట్లుందే ఆలోచిస్తూ అంది దీప్తి. ఆ రాత్రి శాంత తన సిస్టమ్ ముందు కూర్చొని ఫేస్‌బుక్ ఓపెన్ చేసి తన వాల్ మీద మా అబ్బాయి విష్ణు, కోడలు దీప్తి తమ కవల పిల్లలు విహాన్, అమన్లని ఒక తపస్సులా భావించి పెంచడం చూసి మా చుట్టాల్లోనే కొంతమంది వాళ్ళది చాదస్తం అనుకునేవారు. కానీ పిల్లల్ని అర్థవంతంగా పెంచడానికి దీప్తి, విష్ణు ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకుంటూనే ఉన్నారు. వాళ్ళు అల్లరి చేసినప్పుడు, చికాకు పడి ఏడ్చినప్పుడు, అన్నం తినటానికి మారాం చేసినప్పుడు వారిని సహజ సిద్ధంగానే లాలించారు. కానీ ఒక సెల్ ఫోన్నో, ట్యాబ్‌నో వారి చేతుల్లో పెట్టేవారు కాదు. టీవీ ఆన్ చేసి ఏవి పడితే అవి చూపించేవారు కాదు. సహనంగా పెంచారు. మనం ఏమిస్తే అదే తిరిగి వెనక్కి వస్తుందంటాం కదా! పిల్లలు కూడా అంతే. ఈరోజు ఈ భూమిపై కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ఈ చిట్టి చేతులకి మరో 2 చిట్టి చేతులు చేరటం గొప్ప విషయం. నాన్నమ్మగా నా ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని నా మనవళ్ళ పిక్చర్స్‌ని మొదటిసారి పోస్ట్ చేస్తున్నాను అని రాసి 2 పిక్చర్స్‌ని పోస్ట్ చేసింది శాంత. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.